ప్రభు యొక్క అవకాశం వారికి అనుగ్రహిస్తే మీరు రాష్ట్రాలు దాటి వెళ్ళగలరా? రాష్ట్రాలు దాటి వెళ్ళగలరంటే మా సహకారం, మా ప్రోత్సాహం కూడా ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్ర వరకు కూడా మనకి సేవకులు ఉన్నారు. అందుని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి తలాంతులు బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తూ ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి అన్నగారు దైవజనులు జాన్ ట్రై గారు కూడా ప్రభుని స్తుతిస్తున్నాను. అలాగే కీబోర్డు వాయిస్తున్నటువంటి రాజు గారు ఇంచుమించు ఈ రోజు వచ్చినటువంటి ప్లేయర్స్ కాదు. ఇప్పుడైతే చాలా మంది కొత్త అందరూ వచ్చారు, కానీ 25 సంవత్సరాల క్రితమే వారు మాకు తెలుసు దేవత ప్రాంతంలో ఇంత క్యాష్ బోర్డు వాయించేవారు. మా పెద్దనాన్న గారు డోలకు వాయిస్తే ఈ కీబోర్డ్ వాయించేవారు అనమాట అండి. ఎప్పుడో ఒక 25 సంవత్సరాల క్రితం అనమాట. కానీ ఉన్నతమైనటువంటి తలాంతు ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే కాకుండా ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవుడు ఉన్నతమైనటువంటి తలాంతునిచ్చి వారు కూడా వాడుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా పాటలు పాడి ప్రభువును స్తుతించారు. సంగీతం అంటే చాలా మందికి, వాస్తవానికి చాలా మందికి అర్థం కాదు. సంగీతం అంటే సాధారణంగా చాలా మంది తక్కువగా చూసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో సంగీతానికి చాలా ఉన్నతమైనటువంటి ప్రాముఖ్యత ఉన్నదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా ఉంది. వాస్తవానికి సంగీతం అనేటువంటిది ఎక్కడ ప్రారంభించబడిందంటే బైబిల్ చెప్పింది పరలోకంలో ప్రారంభించబడింది. ఈ ప్రపంచం ఏదైనా ముగించబడుతుంది, కానీ సంగీత పరిచర్య అనేటువంటి మాత్రం అది ఎప్పటికీ ముగించబడదు. చెప్పకూడదు. అది ప్రారంభంలోనే సృష్టి ప్రారంభించినప్పుడే దూతలు స్తుతించి ప్రభువుని కనపరిచారు. యేసుక్రీస్తు మహిమగలగా రాకడగా రాబోతున్నప్పుడు తన పరిశుద్ధ సంఘాన్ని పరలోకానికి తీసుకువెళ్తున్నప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా ఆగిపోతాయేమో కానీ, వరాలు కావాలన్నీ కూడా ఆగిపోతాయేమో కానీ, స్తుతి నైవేద్యం కానీ, సంగీత వ్యవహారం కానీ అది శాశ్వత కాలము పరలోక రాజ్యంలో ఉంటుందని పరిశుద్ధ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడ్డది. అయితే ఈ సంగీతాన్ని దేవుడు ఎంత గొప్ప విలువిచ్చాడంటే బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో సంగీతములదని. అక్కడ గ్రీకు పదంలో ఏముంటుందంటే షెలో అనేటువంటి ఒక పదాన్ని రాశారు. ఆ పదానికి అర్థం ఏమిటంటే మీటుట, ఒక శబ్దాన్ని కలిగించుట అని అర్థం. కొంతమంది సంగీతాన్ని వాయించకూడదు, వాయించాలి, చప్పట్లు కొట్టకూడదు అనేటువంటి ఒక డాక్టర్ కూడా ఉంది ప్రపంచంలో. కానీ పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో మీటుట అంటే చప్పట్లు కొట్టినప్పుడు ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది. అలాగే ఇక్కడ వాయిస్తున్న సోదరులు కూడా ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది. అంటే వాయిద్యాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో వాయించినట్లుగా కొత్త నిబంధనలు కూడా అపోస్తలులు ప్రకటించినట్లు మనం చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. అలాగే పాట పాడేటప్పుడు పల్లవి చరణానికి మధ్యలో ఇంటర్లోడ్ వేస్తూ ఉంటారు వీళ్ళు. అది ఎందుకో చాలా మందికి తెలియదు. వాయిద్యం వాళ్ళందరికీ తెలుస్తుంది, సింగర్స్ అందరికీ తెలుస్తుంది, కానీ అది ఎందుకు వారు దాన్ని ప్లే చేస్తారు, మధ్యలో ఎందుకు గ్యాప్ ఇస్తారన్నది తెలియదు. అందుకే కీర్తనా గ్రంథాల్లో దావీదు గారు రాసినటువంటి కీర్తనలో మధ్యలో ఒక మాట ఉంటుంది, శెలా. చదివే చాలా మంది చదివి ఉంటారు మీరు. ఆ కీర్తన ముగింపులో ఒక చిన్న కిందన ఒక మాట ఉంటుంది, శెలా. శెలా అంటే దాని అర్థం ఏమిటంటే ఆగుట లేదా మధ్యలో ధ్యానించుట అని అర్థం. ఒక పల్లవి పాడినప్పుడు మధ్యలో ఏం చేస్తారు? ఆగుతారు. ఆగినప్పుడు ఏం చేస్తారు? ఇంటర్నోడ్ ప్లే చేస్తారు. అప్పుడు ఏం చేస్తారంటే మిగతా బృందం అంతా కూడా ఆ ప్లే చేసేటప్పుడు అంటండి, ఆ పాడుతున్నటువంటి పల్లవినట్టండి ధ్యానించారట. స్తోత్రం కలుగునుగా. ఆ చరణాన్ని మరొక చరణాన్ని వదులుతున్నప్పుడు, ఆ చరణాన్ని మధ్యలో మన ఇంటర్నోడ్ ప్లే చేస్తున్నప్పుడు ఆ చరణాన్ని కూడా ఏం చేయాలంటే అని ధ్యానించాలంటండి ఈ చరణాన్ని బట్టి. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో సంగీతానికి దేవుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇచ్చాడు. అయితే ఈ సంగీతాన్ని ఎందుకు మనం నెరవేర్చాలి, లేదా ఎందుకు దీన్ని స్తుతించి ఈ విధంగా ఈవెంట్స్ కనెక్ట్ చేయాలి అని ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో దురాత్మ శక్తులు పారిపోవడానికి కూడా సంగీతానికి చాలా పవర్ ఉంది. స్తోత్రం చెప్పండి. ఉదాహరణ
మందిరాల్లో ఇలా స్తుతి ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఒకటి దెయ్యం పట్టుకున్నవాడిని తీసుకొచ్చాడు, మాకు తెలియదని తీసుకొచ్చారు సంగతి. స్తుతించి పాట పాడుతున్నప్పుడు వాడు పెద్ద పెద్ద క్యారెక్టర్స్ పడి ఎక్కడ రోడ్డు అప్పుడు నాకు అర్థమైంది, సంగీతంలో కూడా ఏముందంటే అంధకార దురాత్మ శక్తులు పారిపోయేంత బాగుంది. అది సోదరులుగా తలంతులు దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఆ తలంతులు ఇచ్చాడు. దావీదు గారు సితారా వాయిస్తూ ఉంటే సౌలు కట్టు పట్టుకున్నటువంటి దురాత్మ ఏమైందంట, పారిపోయింది. అంటే సంగీతంలో ఏముందో తెలుసా, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దురాత్మ దెయ్యపు శక్తులన్నీ కూడా పారిపోయేటువంటి గొప్ప శక్తి సంగీత ధ్వనుల్లో ఉంది. దేవుని స్తోత్రం. రెండవది, ఈ సంగీతంలో ఉన్నటువంటి గొప్ప ఉన్నతమైనటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, యెహోషాపాతు అనేటువంటి రాజు మీదకి 5 శత్రువులు దండెత్తి వచ్చారు. 5 శత్రువులు దండెత్తి వస్తే యెహోషాపాతు, రే కత్తులు తీయండిరా, లేకపోతే నాటు తుపాకులు తీయండి, లేకపోతే బాంబులు తీయండి అన్నదంటండి. అక్కడ ఉన్నటువంటి గాయకులందరినీ పిలిచి తంబూరాలు సితారాలు పట్టుకుని వాయిస్తున్నట్టనంట శత్రువులు అర్థమైపోయారట. స్తోత్రం కలిగినగాక. దీన్ని బట్టి సంగీతానికి తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే దాన్ని అనుమతించిన వాడు ఎవరంటే దేవుడు. పక్షిరాజుకి 2 రెక్కలు ఎలాగైతే ఉంటాయో, ఈ పరిచర్యలో ఒకటి వాక్యము ఎంతైతే ప్రాముఖ్యమైనదో, సంఘానికి ఉజ్జీవించడానికి, బలపరచబడడానికి, దేవుని రాజ్యానికి సిద్ధపడడానికి కూడా సంగీతం కూడా పక్షిరాజుకు మరొక రేఖ లాంటిది అనమాట. అందుకే దేవుని సంఘంలో దేవుడు సోదరునికి ఇంత తలాంతునిచ్చే 39 సంవత్సరాలు ఇంత అద్భుతకరంగా జరిగించడానికి. ఎందుకంటే చాలా మంది ఆయా ప్రాంతాల్లో సువార్త కూటాలు లేక ఉపవాస కూటాలు, జీవ కూటాలు ఏర్పాటు చేస్తారు. కానీ 39 ఈవెంట్స్ ఈ విధంగా జరిగించడానికి దేవుడు వారికి మంచి తలాంతునిచ్చాడు. ఇంకా వారిని ప్రోత్సహిద్దాం, అలాంటి వారిని మనం బలపరుద్దాం. మరింత ఉన్నతమైనటువంటి దేవుని రాజ్యాన్ని కట్టే విధంగా దేవుని యొక్క సేవకులు వెన్నట్టు ఉండగలిగితే, వాళ్ళు ప్రోత్సహించగలిగితే. ఎందుకంటే ఇలాంటి ముందుకెళ్తా ఉంటే వెనక లాగేసేటువంటి వారు కూడా చాలా చోట్ల ఉంటారు. ఇది ఎక్కడైనా సహజమే. కానీ వెనక లాగేయకుండా ముందుకు సాగించగలిగితే దేవుని రాజ్యం కట్టబడుతుంది. ఈ సంగీత పరిచర్యల ద్వారా అనేక మంది ఉజ్జీవించబడతారు, దేవుళ్ళు స్థిరపరచబడతారని మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఉన్నతమైన కృపను దీవించునుగాక. ఆమేన్. మరి ఎంత చక్కని శుభాలు, గ్రీటింగ్స్ తెలియజేసిన మరి విజయ్ కుమార్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఇంక చివరిగా మరి స్థానిక దైవజనులు కూడా ఒక మాట తెలియజేసి మనకు వాక్యాన్ని